భారత్ తన వంట నూనెల అవసరాల్లో సుమారు 55-60% వరకు దిగుమతులపై ఆధారపడుతోంది. దేశీయంగా ఉత్పత్తి అయ్యేది కేవలం 40-45% మాత్రమే. సంవత్సరానికి సుమారు 25-26 మిలియన్ టన్నుల వినియోగం ఉంటుంది. దానిలో 16-17 మిలియన్ టన్నులు వంట నూనెలు ఇంపోర్ట్స్ మీద ఆధారపడుతున్నాం. ఇది భారత ఆహార భద్రతలో ఒక నిర్మాణాత్మక బలహీనతగా భావించవచ్చు. ఇంపోర్ట్స్ విషయంలో పామాయిల్ సుమారు 8-8.5 మిలియన్ టన్నుల వరకు దిగుమతవుతోంది. ఇండోనేషియా, మలేషియా ఈ విభాగంలో ప్రధాన సరఫరాదారులు. సోయాబీన్ ఆయిల్ సుమారు 5-5.5 మిలియన్ టన్నులు అర్జెంటీనా, బ్రెజిల్, అమెరికా నుంచి వస్తోంది. సన్ఫ్లవర్ ఆయిల్ 2.5-3 మిలియన్ టన్నుల మధ్య దిగుమతవుతోంది. దీనికి రష్యా, ఉక్రెయిన్ మెయిన్. ఈ మూడు కలిపి భారత దిగుమతుల్లో 95% వరకు వాటా కలిగి ఉన్నాయి. పామాయిల్ నేరుగా దక్షిణాసియా నుంచి వస్తున్నప్పటికీ సోయా, సన్ఫ్లవర్ ఆయిల్లో గణనీయమైన భాగం సూయాజ్ కాలువ గుండా లేదా హార్మోజ్ జలసంధి సమీప మార్గాల ద్వారా రవాణా అవుతోంది. ఈ ప్రాంతాల్లో యుద్ధ పరిస్థితులు తీవ్రతరమైతే బీమా ప్రీమియాలు పెరుగుతాయి. ఫ్లైట్ రేట్లు ఒక్కసారిగా 15-30% వరకు ఎగబాకే ప్రమాదం ఉంటుంది. 2022లో రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఇదే పరిస్థితి చూశాం. సన్ఫ్లవర్ ఆయిల్ ధరలు దేశీయ మార్కెట్లో లీటరుకు 180-200 వరకు చేరాయి. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో పామాయిల్ ధర లీటర్కు సుమారు 110-120 మధ్య ఉంది. సోయాబీన్ ఆయిల్ 115-125, సన్ఫ్లవర్ ఆయిల్ 130-145 మధ్య ఉంది. ఇవి గత ఏడాది గరిష్ట స్థాయిలతో పోలిస్తే కొంత స్థిరంగా ఉన్నప్పటికీ గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే ఈ సమతుల్యత ఎక్కువ కాలం నిలబడదు. క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల వంట నూనెలను 2 మార్గాల్లో ప్రభావితం చేస్తుంది. మొదటిది రవాణా ఖర్చులు, నౌకాశ్రయ ఛార్జీలు. బంకర్ ఇంధన ధరలు పెరిగితే దిగుమతి వ్యయం పెరుగుతుంది. రెండోది బయోఫ్యూయల్ మార్కెట్. అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలు సోయా ఆయిల్ను బయోడీజిల్ తయారీలో వినియోగిస్తే అంతర్జాతీయ మార్కెట్లో వంట నూనెల సరఫరా తగ్గుతుంది. ఫలితంగా ధరలు పెరుగుతాయి. వంట నూనెల విషయంలో కీలక అంశం రూపాయి-డాలర్ మారకం విలువ. రూపాయి బలహీనపడితే దిగుమతి బిల్లులు ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఉదాహరణకు డాలర్కు రూపాయి విలువ 82 రూపాయల నుంచి 85 రూపాయలకు పడిపోతే అదే దిగుమతి కాంట్రాక్టుపై 3-4% అదనపు భారం పడుతుంది. ఇది నేరుగా వినియోగదారుడిపై ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక ఎగుమతుల కోణం. భారతదేశం నూనె గింజల నుంచి నూనె తీసిన తర్వాత మిగిలే ఉప ఉత్పత్తులను ఆగ్నేయాసియా దేశాలకు సుమారు 65%, గల్ఫ్ దేశాలకు 20%, యూరప్కు 15% ఎగుమతి చేస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధం ముదిరితే గల్ఫ్ ప్రాంతానికి వెళ్లే సరుకు రవాణా ఖర్చులు పెరుగుతాయి. అదే సమయంలో అక్కడి డిమాండ్ కూడా క్షీణించవచ్చు. దీంతో భారత ఎగుమతిదారులకు రెట్టింపు దెబ్బ తగిలే అవకాశం ఉంది. దేశీయంగా నిల్వల పరిస్థితి కూడా అంత బలంగా లేదు. స్టాక్ టు యూజ్ రేషియో పరిమితంగా ఉండడంతో దిగుమతుల్లో ఒక్క నెల అంతరాయం వచ్చినా మార్కెట్లో ధరలు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం గతంలో దిగుమతి సుంకాలు తగ్గించడం, బఫర్ స్టాక్ పాలసీలు అనుసరించడం వంటి చర్యలు తీసుకుంది. కానీ ఇవి తాత్కాలిక ఉపశమనమే. దీర్ఘకాలిక పరిష్కారం దేశీయ ఆయిల్ సీడ్ ఉత్పత్తి పెంపే. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ సీడ్స్ ద్వారా ఉత్పత్తిని పెంచి 2030 నాటికి దిగుమతులపై ఆధారాన్ని గణనీయంగా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.